పాత తరం వాళ్ళు ఎలా ఇంజెక్ట్ చేసేశారంటే భగవద్గీత అంటే రిటైర్మెంట్ సబ్జెక్ట్ అని, గుడికి పెడుతున్నారంటే వాడికి ఆయువు మూడిందని, వాడు భగవద్గీత పుస్తకం పట్టుకున్నాడంటే దేవుడి పిలుపుకి ఆసన్నం అయ్యాడని వాడు ప్రిపేర్ అవుతున్నాడని అలా తయారు చేశారు మిత్రులారా. భగవద్గీత పారాయణ గ్రంథం కాదు, భగవద్గీత కేవలం పఠన గ్రంథం కాదు, భగవద్గీత కేవలం ఆధ్యాత్మిక గ్రంథం కాదు. భగవద్గీత ఉత్తమ జీవన విధాన మార్గం, భగవద్గీత ఉత్తమ వ్యక్తిత్వ వికాస బోధనం, భగవద్గీత సర్వ మానవులకు ఆశాదీపం, భగవద్గీత సాధకులకు కల్పవృక్షం. కాబట్టి గీత నేర్చుకో, రాత మార్చుకో, ఇది స్లోగన్. గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే, నీ ఆలోచన మారిపోతుంది. నేను ఇందాక చెప్పాను, ఉత్తమ గ్రంథానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం, ఒకసారి ఎవరో బాధపడలేక మనం చదువుతాం, ఏదో చదవరా 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 అంటే ఎడ్విన్ ఆర్నాల్డ్ గొడవ పడలేక మహాత్మా గాంధీ భగవద్గీత చదవడం ప్రారంభించాడు. ఒక్కసారి చదవడం ప్రారంభించిన తర్వాత నేను ఈ దేశంలో పుట్టి భగవద్గీతను ఇంతకాలం నేను మిస్ అయ్యానా అని అవమానపడ్డాడు ఆయన. అక్కడి నుంచి ప్రారంభమైతే ఆయన మరణించేంత వరకు ఆయన చేతిలో భగవద్గీత పుస్తకం ఎప్పుడు వదిలిపెట్టలేదు. అంత శక్తివంతమైన దార్శనికత కలిగిన గ్రంథం అది. అది ఆలోచింపచేస్తుంది, ఆలోచించి మాట్లాడతాడు పరమాత్మ.